పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర్ చూస్తున్న వాళ్ళందరికీ శనార్థులు. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను శ్రీ లక్ష్మీ గణపతి గుడిలున్న సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చిన. ఎందుకంటారా, ఇక్కడ మంచి పూజలు అభిషేకాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. మరి చూసొచ్చిన వాళ్ళు లేదా శారద బుజ్జి అని అంటే నేను ఎడవేనా, నాకు తెలియదు ఎక్కడున్నది అడ్రస్ అని చాలా మందిని అడిగిన. అడుగుడుతోనే నాకు చెప్పిండ్రు తెలుసా, సురారంలో ఉన్న ఇగో ఏదో కాలనీ అంట వైష్ణవి నగరుల్లా, సురారంలో ఉన్న వైష్ణవి నగరు అందరికీ తెలుసు. ఇవాళ రేపట్ల చాలా మందికి ఇంకా దొరకని వాళ్ళు కూడా గూగుల్ తల్లిని అడుగుతున్నారు. మంచిగా గూగుల్ తల్లే పట్టుకొస్తుంది వీడికి. రాన్లి ఇక్కడ రాహుకేతు విగ్రహాలు ఉన్నాయి, ఇంకా అట్లనే నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు కూడా ఏ గుళ్ళ చూసినా ఉత్త నవగ్రహాల దేవుళ్ళే ఉంటారు. కాకపోతే ఇక్కడ నవగ్రహాలు ప్రతి ఒక్కరికి వారి యొక్క సతీమణులు కూడా ఉన్నారు. ఆ విగ్రహాల ప్రతిష్టాపన కూడా ఇక్కడ జరిగింది. ఈ గుడి చుట్టూతా మంచిగా మనం ఏం మొక్కుకున్నా కూడా సంతానం కానీ, ఇంకా అట్లనే పిల్లలకు బుద్ధి, ఇంకా అట్లనే చదువు మంచిగా రావాలని మొక్కుకుంటాం కదా. ఇక గుడికత్తే మనకు మస్తు కోరికలు వస్తాయి మొక్కుకోనికి. అన్నిటికి కలిపి అందరు దేవుళ్ళు మనకు దీవెనార్తలు ఇచ్చే దేవుళ్ళ విగ్రహాల ప్రతి రూపాలు కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే, మనం ఏ గుడికైనా ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ ఏ గుళ్ళకైనా కూడా పంచలోహాలతోని, ఎండితోని, రాగితోని చేస్తారు. ఇంకా అట్లనే కొన్ని బండలు ఉంటాయి కదా నువ్వు, అవిటితో కూడా చేస్తారు. కాకపోతే ఇక్కడ నల్లరాయి బండతోని ధ్వజస్తంభం చేసిండ్రు. చాలా అద్భుతంగా ఉన్నది. ఇక నేను ఇక్కడ మీతోని ఇక మీరు చూస్తూనే ఉంటే నేను మాట్లాడుకుంటూనే ఉంటా, పొద్దంతా పొద్దు పోతుంది. ఇక మనం లోపలికి పోదాము. సుబ్రహ్మణ్య స్వామికి ఏ విధంగా అభిషేకం చేస్తున్నారు, పూజలు ఎట్లా చేస్తున్నారో చూద్దాం. దాంతోపాటు మన బొజ్జ గణపయ్య కూడా ఉన్నాడు కదా, బొజ్జ గణపయ్య కూడా మంచిగా అభిషేకాలు చేస్తున్నారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడ పూజలు జరుగుతాయి, బుధవారం ఏమో గణపయ్యకు జరుగుతాయి. ఇక పోదాం పాన్రి రాన్లిగా. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవతో దశవే నమః. నమస్తేస్తు ధన్వనే బాహుభ్యాం దతే నమః. యాతశివతమా శివం బభూవతే ధనుః. శివాశరవ్యాయా తవతయా నోద్రముడయా. యాతే రుద్రశివాతనూరఘోరాపాపకాశిని. తయానస్తనువాశంతమయా గిరిశంతాపి చాకసీః. యామిషం గిరిశంత హస్తే బవర్షస్తవే. శివాం గిరిత్రతాం కురు మాహిగుంషే పురుషం జగతు. శివేన వచసా త్వా గిరిసాచ్ఛావదామసి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో హిరణ్యవాహవే సేనాన్యేదిశాంజపతయే నమో నమః. వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః. సస్పింజరాయత్విషీమతే పతీనాం పతయే నమో నమః. బబులుషాయ వివ్యాధినే అన్నానాం పతయే నమో నమః. హరికేశాయ పవితినే పుష్టానాం పతయే నమో నమః. భవస్య హేత్యే జగతాం పతయే నమో నమః. రుద్రాయ తథావినే క్షేత్రానాం పతయే నమో నమః. సూతాయ హంత్యాయ వనానాం పతయే నమో నమః. రోహితాయస్తపతయే వృక్షానాం పతయే నమో నమో. మంత్రణే వానజాయ కక్షానాం పతయే నమో నమో. భుంతయే వారపస్కృతాయ ఔషధీనాం పతయే నమో నమో. ఉచ్చైర్ఘోషాయ క్రందయతే బుద్ధీనాం పతయే నమో నమః. కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతయే నమః. నమః సహమానాయ వ్యాధినీనాం పతయే నమో నమః. కకుభాయ నశంగినే సేనానాం పతయే నమో నమో. నశంగిన శరపదేస్కరాణాం పతయే నమో నమః. వంచితే పరవంచితే స్థాయూనాం పతయే నమో నమో. నిచేరవే ప్రజరాయ ఆరణ్యానాం పతయే నమో నమః. సృకాభిభోజికాగుం సిద్ధ్వముష్ఠతాం పతయే నమో నమో. సముద్ధో నక్తంజరద్భ్యః ప్రకుంతానాం పతయే నమో నమః. విష్ణేశనే గిరిధరాయ కులుంచానాం పతయే నమో నమః. శిమద్ధో ధన్వావిభ్యశ్చ వో నమో నమః. ధన్వానేభ్యః ప్రతిదశానేభ్యశ్చ వో నమో నమః. యచ్చద్భ్యో విశుద్ధద్భ్యశ్చ వో నమో నమో. సద్భ్యో విద్యద్భ్యశ్చ వో నమో నమః. ఆసీనేభ్యశ్చ యానేభ్యశ్చ వో నమో నమః. స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో నమః. తిష్టద్భ్యో దావద్భ్యశ్చ వో నమో నమః. సభాభ్యశ్చ సభాపతిభ్యశ్చ వో నమో నమో. శ్వేభ్యో అశ్వపతిభ్యశ్చ వో నమః. నమః వ్యాధినీభ్యో వివిద్యంతిభ్యశ్చ వో నమో నమః. భో భవాయ చ రుద్రాయ చ నమః. శర్వాయ చ పశుపతయే చ నమో. నీలగ్రీవాజితికంఠాయ చ నమః. కవర్ధనే చ వ్యుత్తకేశాయ చ నమః. సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో. గిరిశాయ చ పవిష్టాయ చ నమో. మేఢుష్టమాయ జేషుమతే చ నమో. హ్రస్వాయ చ వామనాయ చ నమో. బృహతే చ వర్షీయసే చ నమో. వృద్ధాయ చ సంవృధ్వనే చ నమో. ఘ్రియాయ చ ప్రథమాయ చ నమః. అసవే చ జిరాయ చ నమః. శీఘ్రియాయ చ శీభ్యాయ చ నమః. ఊర్మ్యాయ చ అవస్వన్యాయ చ నమః. స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ నమో. జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమః. పూర్వజాయ చ వరజాయ చ నమో. మధ్యమాయ చ అపగల్భాయ చ నమో. జగన్యాయ చ బుద్ధ్యేయాయ చ నమః. సౌభ్యాయ చ ప్రతిశర్యాయ చ నమో. యామ్యాయ చ క్షేమ్యాయ చ నమో. వర్యాయ చ ఖల్యాయ చ నమః. శ్లోక్యాయ చ అవసాన్యాయ చ నమో.
वन्याय च कक्षाय च नमः स्रवाय च प्रतिश्रवाय च नमः शोषेनाय च सुरताय च नमः सूराय च वभिन्दते च नमो वर्मिणे च वरोधिने च नमो बिल्मिने च कवचने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च नमो दृष्णवे च प्रमृषाय च नमो दूताय च प्रहिताय च नमो शृङ्गिने च श्रीमते च नमस्तीक्ष्णे च वेजायुधने च नमः स्वायुधाय च धन्वने च नमोदुत्याय च पत्याय च नमः काठ्याय च नीप्याय च सूर्याय सहस्राय च मनाद्याय च वैशन्ताय च नमः कूप्याय च वर्चाय च नमो वर्षाय च नमो मेघ्याय च विद्युत्याय च नमो इध्रियाय च तप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुवाय च हरों हर हर नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वदाय च दूरे वदाय च नमो हन्द्रे च हनीयसे च नमः वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीत्याय च कूल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरणाय च उत्तरणाय च नमाचार्याय च लाध्याय च नमः शश्वाय च फेन्याय च नमः सकत्याय च प्रवाह्याय च नमरिण्याय च प्रपद्याय च नमः किंजिलाय च क्षेनाय च नमः कपर्दिने च प्लस्तये च नमो गोष्ठाय च गुह्याय च नमः स्थलिप्याय च गेह्याय च नमः काट्याय च कप्रेष्ठाय च नमो हृदयाय च नमेश्व्याय च नमः पाकं द्रव्याय च रजस्याय च मशुष्काय च हरित्याय च नमो लोप्याय चोलप्याय च नमो पूर्व्याय च शून्याय च नमः पर्ण्याय च पर्णसद्याय च नमो उपकरमानाय च विघ्नते च नमाख्यते च प्रख्यते च नमः वक्रेभ्यो देवानागमृतेभ्यो नमः विक्षेणकेभ्यो नमो विचन्वत्केभ्यो नमः नरहतेभ्यो नमामिवत्केभ्यः द्रापयन्दसस्पते दरिद्रं नीललोहिता येषां मृषाणां येषां वशूनां मा भेर्मारो मयेषां किञ्चनाममुतो याते रुद्रशिवातनो शिवा विश्वाह वेषुजी शिवा रुद्रस्य वेषुजीरयानो मृजीवसे इमागं रुद्राय तपसे कपद्यने क्षेद्वीराय प्रवरामहे मतिं विधानसमसद्यपदे चतुष्पदे विश्वं पुष्टं ग्रामे अस्मिन्नातरं ऋणानोद्रोदनो मैस्कुदीक्षैद्वीराय नमसा विधेमते यच्छं जयोश्चमनराय जेपिदातश्यामतवरुद्रप्रणीतो मानो महान्तमुतमानोर्भगं मानवक्षन्तमुतमानवक्षितम् मानोवतीः पितरं मोदमादरं प्रियामानस्तनभोदरीरिषः मानस्तोकेतन येमानो आयुषमानो घोषमानो अश्वेशुरीरिषः वीरान् मानो द्रभामितो वधेर्विश्वन्तो नमसा विधेमते आराक्ते गोघ्नाथपूरुषिग्ने क्षेद्वीराय स्मृमस्मेते अस्तु रक्षा च नोति च देव ब्रूह्यता च न शर्मयच्छब्दिपरः आहस्तु हि सुतङ्गत्तसदं निवानं मृगन्नभिमत्तमग्रं मृडाचरित्रे रुद्रस्तवानोऽन्यन्ते अस्मिन्नेव बन्धुसेनाः पर्णो रुद्रस्य हेतुर्वृत्तिपरित्यवेशशत्रुमद्रगायोः अवस्थिरामगवद्भ्यस्तनश्वमेड्वस्तोकादनयाय मुडयामेरुष्टमसिवतमस्य वो न सुमना भवापरमे वक्षायुधमृधाय कृत्तिं वसानाचरपिनाकं बिभ्रदागः विकृतविलोतः नमस्तेस्तुमुखभयास्ते सहस्रकं हेतो योऽन्यमस्मिन्नेव बन्धुताः सहस्रानहस्ता बाहवो स्तव हेतयः दासामीशानोपगभाप्राचीनामुकाकृति सहस्रानहस्रसो ये रुद्रादिभूम्यान् देशागुं सहस्रयोजनैव धन्वानि जन्मसि अस्मिन् महत्यर्णवेऽन्तरिक्षे भवादि नीलग्रीवादिगन्धा सर्वाधा क्षमाजराः नीलग्रीवादिगन्धादिवगुं रुद्रावपस्थिताः ये वृक्षे सस्मिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामसिपतियो विशिकासक्कवर्तिनः ये अन्येषु विद्यन्ते पात्रेषु पतो जनानो ये पदाम्बद्रक्षे लभृताय पितः ये तीर्थानि पिबन्ति शुकावन्तो न शङ्गिनः एतावन्तस्य भूयागं तस्य दिशो रुद्रावतिस्त्रे तेषागं सहस्रयोजनैव धन्वानि धर्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये अन्तरिक्षे ये दिवेशामन्नं वातो वर्षमशवस्तेभ्यो दश प्राचेदश दक्षिणा सप्रदेचेतसोर्देचेतसोर्ध्वास्तेभ्यो नमस्ते नो मडयन्ततीयन्तिष्मो यस्तनोद्वेषितं भोजम्भे ददामि त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारकमिबन्धनान् मुक्षोर्मुक्षय्यमामृता आदुयो रुद्रोऽग्नव्योऽप्सयवोषधेशो रुद्रो विश्वावो नाविवेश तस्मै रुद्राय नमोऽस्तु एते सहस्रमयितं वासा मृत्यो मर्चाय हन्तवे तान्निज्ञस्य माय्या सर्वान् वजामहे मृच्छवे स्वाहा प्राणानां गृह्णिरसि रुद्रो मा विशान्तकः तेनान्नेनाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदाशिवों एकाच मे तिस्रश्च मे पञ्च च मे सप्त च मे नव च मे एकादश च मे त्रयोदश च मे पञ्चदश च मे सप्तदश च मे नवदश च मे एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च मे एकत्रविंशतिश्च मे त्रयस्त्रविंशतिश्च मे चतुस्रश्च मे षोडश मे द्वादश च मे षोडश च मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च मे द्वात्रिंशतिश्च मे षट्त्रिंशतिश्च मे चत्वारिंशतिश्च मे चतुश्चत्वारिंशतिश्च मे अष्टाचत्वारिंशतिश्च मे वाजस्य प्रसवस्य बीजस्य क्रतुस्य च मूर्धा च विस्मयस्यान्त्यायनस्य अन्त्यस्य भुवनस्य भुवनस्य अधिपतिस्य डादेवः मनोरज्ञनैर्पशुपतिरुग्धामदानदिगं च विश्वे देवासु उक्तवाचा पदविर्मा धर्मामाहिकं च मधुमनुष्ये मधुशनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतिं देवेभ्यो वातपुजातकं च सुरुषेण्यां मनुष्येभ्यस्तं मा देवा अवन्तु शोभायै पितरो न वदन्तु
ఓం శాంతి శాంతి శాంతి. సహస్రశీరుషా పురుషः సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం సుతో వృత్వా అత్యతిష్ఠదశాంగులం పురుషే వేదకం సర్వం యద్భూతం యచ్చవ్యం తామృతత్వశేషానః యతన్నేనాద్రోహతి తావానస్య మహిమ అతోऽధ్యాయాగుస్య పురుషः పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధవత యత్పురుషः पादोऽशेहाववात् पुनः तो विश्वं वक्रामतो शासनानसनेऽभि तस्माद् विराजजायत विराजो अधिपुरुषः स जातोऽत्यरिष्यत पश्चाद्भूमिमदोत्पुरः यत्पुरुषेण हविषा देवाज्ञमतन्मदा वसन्तोऽस्यासीदाज्यं ग्रीष्मयुग्मस्सरद्दविः सप्तास्यासम्प्रदयः त्रिस्सप्तः समितः कृताः देवायद्यज्ञं तन्वानाः अभद्रं पुरुषं पशं तं यज्ञं बर्हे च प्रोक्षन्नो पुरुषं जातमग्रतः तेन देवाय जन्ता साध्यार्हयस्य ये तस्मादिज्ञाः सर्वहतः संवृतं बृहदाज्यं वसोगुस्तागश्चक्रे वायव्यानो आरण्यान् ग्राम्यास्य ये तस्मादिज्ञाः सर्वहतः अचः सामानयज्ञरे छन्दागुंसज्ञरे तस्मादु यजुस्तस्मात् जायत तस्मादस्वा जायन्त एके चोभयादतः गावो हजिज्ञरे तस्मात् तस्माद्जाता अजावयः यत्पुरुषं व्यदधुः कदता विकल्पयन् मुखं कमशको बाहु काभूरूपादावच्छेदे ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यकृतः ऊरूतदस्य यद्वैश्यः पद्भागं शूद्रो जायत चन्द्रमा मनसो जातः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांतिः ओम मापोष्टामयोपवस्थानपूर्जतधातना महेरणाय दीक्षसे योवस्वतमो रसस्तस्य वायते हनः उषतीर्वमादरः तस्मारङ्गमापोमस्य क्षायाय जन्मदा आपो जनयता जनः भद्रं गणेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षिपर्यजत्राः श्रीरङ्गैः सुष्ठुवागुंसस्तनोभिः ऋषेम देवहितं विदायुः स्वस्ति न इन्द्रो वृद्रस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम शांति शांति शांतिः ओम लं नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यम् अर्थं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अववक्तारम् अवश्रोतारम् अवधातारम् अवधातारम् अवानुजानवशिष्यम् अवपश्चात्तादु अवपुरस्तादु अवोत्तरात्तादु अवदक्षिणात्तादु अवचोर्ध्वात्तादु अवाधरात्तादु सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दादितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति सर्वं जगदिदं त्वयलयमेष्यति सर्वं जगदिदं त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारि वाक्पदानि त्वं गुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारे स्थितोऽसि नित्यं त्वं शक्तित्रयात्मकः त्वां योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वम् इंद्रस्वम् अग्निस्वं वायुस्वं सूर्यस्वं चन्द्रमास्त्वं ब्रह्म भूर्भुवस्वरों गणादीन् पूर्वमुच्चार्य वर्णादीन् तदनन्तरम् अनुस्वारपरतरः अर्धेन्दुरचितं तारेण रुद्धम् एतत्त्वमनुस्वरूपं गकारपूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारस्य अन्त्यरूपं बिन्दुरुत्तररूपम् ओम शांति शांति शांतिः शुद्धाचमनीयं समर्पयामि वस्त्रार्धं पुष्पाक्षतां समर्पयामि उपवीतार्धे अक्षतां समर्पयामि ओम गन्धद्वारान्दुरादृशां नित्यपुष्टाङ्गिरीशिनीं ईश्वरीं सर्वभूतानां तामिहोपपये श्रियं दिव्यश्रीचन्दनं समर्पयामि आयने ते परायणे दूर्वारोहन्त पुष्पनीः हरदाश्च पण्डरीकानि समुद्रस्य गृहाय मे अलङ्करणार्थमक्षतां समर्पयामि पुष्पैः पूजयामि ओम स्कंदाय नमः ओम गुहाय नमः ओम षण्मुखाय नमः फालनेत्रसुताय नमः ओम पिंगलाय नमः ओम कुट्टिकासूनवे नमः ओम सिकिवाहनाय नमः ओम दिशद्भुजाय नमः ओम दिशिनेत्राय नमः ओम पिसितासप्रपञ्जनाय नमः ओम तारकासुरमहार्दनाय नमः ओम रक्षोबलविमर्दनाय नमः ओम प्रमत्ताय नमः उन्मन्मत्ताय नमः ओम सुरसैन्यस्पुरक्षकाय नमः ओम देवसेनापतये नमः ओम कृपालवे नमः ओम भक्तवत्सलाय नमः उमासुताय नमः ओम क्रौञ्चधारिणे नमः ओम सेनान्ये नमः ओम अग्निजन्मन्ये नमः
ఓం విశాఖాయ నమః ఓం శంకరాత్మజాయ నమః ఓం శివస్వామినే నమః ఓం గణస్వామినే నమః ఓం మోక్షోభ్యాయ నమః ఓం పార్వతీప్రియనందనాయ నమః ఓం ఆహుతాయ నమః ఓం పావకాత్మజాయ నమః ఓం జృంబాయ నమః ఓం ప్రజృంబాయ నమః ఓం భుజృంబాయ నమః ఓం కమలాసన సంస్థితాయ నమః ఓం ఏకవర్ణాయ నమః ఓం ద్వివర్ణాయ నమః ఓం సుమనోహరాయ నమః ఓం చతుర్వర్ణాయ నమః ఓం పంచవర్ణాయ నమః ఓం ప్రజాపతయే నమః ఓం మహర్పతయే నమః ఓం అగ్నిగర్భాయ నమః ఓం శమీగర్భాయ నమః ఓం విశ్వరేతసే నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం హరిద్వర్ణాయ నమః ఓం వటవే నమః ఓం వటువేషభృతే నమః ఓం పూష్ణే నమః ఓం గభస్తయే నమః ఓం చంద్రవర్ణాయ నమః ఓం కళాధరాయ నమః ఓం మాయాధరాయ నమః ఓం మహామయనే నమః ఓం శంకరాత్మజాయ నమః ఓం శివస్వామినే నమః ఓం గణస్వామినే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం పార్వతీప్రియనందనాయ నమః ఓం ఆహుతాయ నమః ఓం పావకాత్మజాయ నమః ఓం జృంబాయ నమః ఓం ప్రజృంబాయ నమః ఓం ఏకాసమనస్థాయ నమః ఓం ఏకవర్ణాయ నమః ఓం ద్వివర్ణాయ నమః వటువేషపూర్ణే నమః ఓం గభస్తిమతే నమః ఓం చంద్రవర్ణాయ నమః ఓం మాయాధరాయ నమః ఓం మహామాయనే నమః ఓం కైవల్యాయ నమః ఓం శంకరాత్మజాయ నమః ఓం శివస్వామినే నమః ఓం గణస్వామినే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం పార్వతీప్రియనందనాయ నమః ఓం బ్రాహ్మణ్యాయ నమః ఓం వంశాయ నమః ఓం వంశవృద్ధికరాయ నమః ఓం వేదవేద్యాయ నమః ఓం అక్షయఫలప్రదాయ నమః ఓం సుబ్రహ్మణ్యాయ నమః ఓం వీతాయ నమః ఓం గుహాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం బ్రహ్మజనగాయ నమః ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాం సమర్పయామి ధూపమాగ్రాపయామి నానాగంధైర్గంధః ఆగ్రేయం దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ఓం విశ్వజత్రేతో భూత్వా విజయారాజ్యం వహం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః అమృతార్థ నారికేల సకల అమృతఫలా నివేదయామి ఓం ప్రాణాయ స్వాహా ఓం భవానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం ప్రధానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి అమృతా విధానమసి ఉత్తరాపసంస్థాపక్షాళం పాదపక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి తాంబూలార్థం తాంబూలం సమర్పయామి తాంబూలచరణానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమదస్తు వారే సర్వాణి రూపాణి విచక్షధీరః నామాని కృత్వాభివదన్యదాస్తే అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యः సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మదభ్యోసానీతి ఏకదా బ్రహ్మను భారతి ఏకదైవ యజమానాయుస్తేజో దదాతి మంగళం గోషవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ పుణ్యశ్లోకాయ మంగళం హరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మదభ్యోసానీతి ఏకదా బ్రహ్మను భారతి ఏకదైవ యజమానాయుస్తేజో దదాతి సామ్రాజ్యం బోధ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సముద్రపర్యంతాయేష్యాన్ సార్వభౌమ సార్వాయుషః అహం దాతార్థాం పృథివీ సముద్రపర్యంతాయా ఏకరాళిది తదప్లేశో గిరీతో వరుణః పరమేస్తారో ఆవిక్షస్య కామప్రేమ శ్వే దేవా సభాస్తదయితి ఆనందమంగళ నీరాజనం దర్శయామి నీరాజనాంతరం రాజమనీయం సమర్పయామి వృక్షాన్ ధారయామి నమస్కరోమి జై బలో సుబ్రహ్మణ్యేశ్వర భగవాన్ కి
ఆనందగర్భణ నీరాజనం దర్శయామి నీరాజనాంతరం శుద్ధాచమనీయం స్వరూపయామి దివ్యరక్షాన్ ధారయామి మనోవాంఛాబలం ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్ ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివం సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. అందరూ కూడా ప్రదక్షిణం చేయండి. ఈ ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష సుబ్రహ్మణ్యేశ్వర పన్నగేశ్వర వల్లీ దేవసేనా సమర్పణేశ్వర స్వామిని నమో మహాత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పన్నగేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతి మాం మత్వా అర్పణమస్తు పరమేశ్వర సుప్రీనాథు. ఏం పేరు అవ్వ నీ పేరు? ఇందిరా. ఎన్ని ఉంటాయి? ఉంటాయి 60. 16 సంవత్సరాలేనాట. కాదు, కాళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయి. అవి మాత్రం తగ్గించు తల్లి. కాదు, సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆయన పుట్టినరోజు కదా, ఇవాళ ఏమేం చేస్తారు, ఏం కథ, విశిష్టత చెప్పవా? విశిష్టత అంటే ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయనకి అభిషేకాలంటే చాలా ఇష్టం. అభిషేకాలతో ఆయన ధరించి మనం ఆయన్ని సంతోషపెట్టి మనం సంతోషంగా ఉంటాం. సంతానం కలగాలని ఆ మహానుభావుని వేడుకుంటాం. నేను ఇదైతే మస్తు ఇన్నక్క. ఇగో అక్కనే అంటాను, ఎందుకంటే నా ఇంటికే ఉన్నావు కదా నువ్వు కూడా. ఇగో సంతానం కలగాలని నువ్వు చెప్పినావు కదా, నేను కూడా మా ఊర్లో చాలా మందిని అడిగినప్పుడు నేను ఇన్న అసలు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఏంది, పుట్టినరోజు అనే కానీ గింత పెద్ద కథ ఉంటుందని నాకు అసలు ఏం తెలియదు. ఆ చిన్న పిల్లలు నాకేం తెలుసు, మెల్లమెల్లగా తెలుసుకుంటాను నేను కూడా. ఇగో సంతానం కానోళ్ళు, ఆ పిల్లలు పుట్టినాక కూడా పిల్లలు మంచిగా లేనోళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి మంచిగా ప్రదక్షిణలు చేస్తారట కదా. ప్రదక్షిణలు చేస్తే చాలా మోక్షం కలుగుతుంది, పొరగాళ్ళు కూడా కుడతారు అనేసి చాలా మంది అన్నారు. అందరం ఆయన్ని నమ్మాలి, నమ్మి తరించాలి, ఆయన సేవలో మురిసిపోవాలి. అంతేనా? అంతే. మరి మంచిగా మొక్కుకున్నావా లేదా? వచ్చి మొక్కుకున్నానమ్మా. ఆయన కరుణించాలి, మనకి టైము ఆశీర్వాదం ఆయనది కావాలి. మన అన్న ఏం పేరే? దొరబాబు. అబ్బా, దొరబాబు వచ్చిండు. దొరబాబు, ఇక్కడ అందరికి మీదేనా ఆజ్ఞ? లేదు, ఇంకా నాకంటే చాలా మంది పెద్దలు ఉన్నారు. సో ఇక్కడ ప్రధానంగా ఇది శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం. ఇది మా కాలనీ వాసులందరం కలిసి ఇంకా బయట వాళ్ళు చాలా మంది సహకారంతో ఈ లక్ష్మీ గణపతి దేవాలయాన్ని మేము నిర్మించుకోవడం జరిగింది. రేపు వచ్చే ఫిబ్రవరి 4కి ఒక 1 year కంప్లీట్ అవుతుంది. గణేష్ టెంపుల్తో పాటు మాకు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా ఇక్కడ ఉదయం నుంచి అభిషేకాలు కార్యక్రమాలు మా పంతులు గారు చాలా ఘనంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ అందరూ వచ్చిన భక్తులందరూ కూడా చూసి తరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. కాదన్నా, ఇప్పుడు వినాయకుడు అని అన్నావు కదా, గణపతి అంటే గణపతి దేవుడు ఉండాలి, శివాలయం ఉండాలి, కానీ ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పెట్టిండ్రే ఇక్కడ? మరి మీరు సుబ్రహ్మణ్య స్వామి పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ మీరు మన సిద్ధాంతి అంటాం, మీరు ఏమంటారు ఆయన్ని? అయ్యోర్లు అయ్యవారు కాదు, అంటే టెంపుల్ డిజైనింగ్ చేస్తారు కదా వాళ్ళ సిద్ధాంతి గారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాస్తు గురించి అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి ఉంటే ఈ ఏరియాకి చాలా బాగుంటుంది అని చెప్పేసి పెట్టారు. మా అదృష్టం కొద్దీ ఆయన వచ్చాడు. మాకు చాలా ఇష్ట దైవం ఆయన సుబ్రహ్మణ్య స్వామి కూడా. ప్రతి మంగళవారం చాలా బాగా చేస్తారు మంత్రులు. చాలా బాగా. పేరు లక్ష్మి. ఏమైతుంది? అయ్యో, నవ్వుతున్నారంటే ఇద్దరు ఆల్మోగలు అయితే నాకు అర్థమైంది. అంతే కదా? లగ్గమై ఎన్నేళ్ళు అవుతుంది? 16. 16 సంవత్సరాలు అట. మొన్ననే కొత్తగా లగ్గమైనట్టు లేరు ఇల్లు. నాకైతే అట్లనే అనిపిస్తున్నది. మా బాబా వారు ఇట్రాండి, ఎంత పెద్ద పిల్లగాళ్ళు ఉన్నారు చూడుండ్రి, ముద్దుగా ఉన్నారు. రాదా మీద ఇటు చూడు, ఇక్కడ నిలబడు, మీ నాయన పక్కకు నిల్చో. చూడుల్లి, అయ్యెత్తు కొడుకైండు, చూస్తున్నారా? ఇగో కావాలమ్మా, కావాలి. ఇగో సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఇప్పుడు మన ఇంట్లో మన పోరగాళ్ళ పుట్టినరోజు అయితే పొద్దుగాల లేచి మంచిగా తానాలు బోనాలు వేసి ముందుగాలనైతే తలకు నూనె అంటుతాం. నూనె అంటే తానాలు బోనాలు వేపించి మంచిగా ఇంతంత స్వీట్ తినిపించి బల్లకు రానేసి బల్ల తోలేసి చాక్లెట్లు వంచి పెడతాము. అట్లనే మన సుబ్రహ్మణ్య స్వామి అంటేనే మన అందరికి పిల్లల లెక్క కదా. మంచిగా సుబ్రహ్మణ్య షష్ఠిని కూడా ఇంత మంచిగా ఘనంగా చేసుకుంటున్నారు కదా. అసలు ఎట్లా అనిపిస్తుంది ఇట్లా చేయనీకి? చాలా ఆనందంగా ఉంది.
ఇప్పుడు తెల్లవారుజామున 3 o'clock లేసి ఇంటిలో పూజ చేసుకుని ఇక్కడ అభిషేకం ఉన్నది అని తెలుసు కాబట్టి అన్ని ఐటమ్స్ తీసుకుని తొందరగా వచ్చి ఇక్కడ పంతులు గారికి కొంచెం సహాయం చేస్తా ఈ అభిషేకాన్ని చాలా ఘనంగా పూర్తి చేసుకున్నాం మా కాలనీ వాసులు అందరం కలిసి. చాలా బాగా జరిగింది. రోజు వస్తారా అక్క ఈ గుడికి? ప్రతి మంగళవారం అభిషేకం అయితే చేస్తాం. డైలీ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తా ఉంటాం. ఏం పేరు అవని పేరు? పద్మలత. మంచిగా పేరు పెట్టుకున్నావు, అమ్మవారి పేరు. ఏం చేస్తాను? ఏమన్నా ఉద్యోగం చేస్తానవా? ఇంటికన్నా ఉంటున్నావా? ఇంటికాడనే ఉంటా. మీ ఆయన ఏం చేస్తాడు? ఆయన ఆర్టీసీ రిటైర్. ఆహా, అబ్బో పెద్ద ఉద్యోగమే కదా. కాదు మరి ఈ గుడికి ఎప్పటి సంది వస్తాను? ఏం కథ? ఇక్కడ మా కొడుకు కోడలు ఉంటారు. నేను అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాను. నాకు వినాయకుడు అంటే చాలా ఇష్టం. ప్రతి పూజలకు అటెండ్ అవుతుంటాను. కంపల్సరీ వస్తుంటాను నేను. మరి ఇవాళ ఎన్నిటికి వచ్చినావు ఇక్కడికి? ఇక్కడికి 7:15 అట్లా వచ్చాను. మరి పొద్దుగాల రావాలి కదా, అందరు 3 గంటలకే వచ్చిండ్రట. నువ్వు ఎందుకంటే లేట్ వచ్చి? పంపించాను. ఇంట్లో నేను ఉన్నాను. మనవన్ని బాక్స్ పెట్టి పంపించాను స్కూల్ కి. తర్వాత వచ్చాను. ఎవరైతే పాటు ఇంట్లో అయితే వచ్చిండ్రు కదా. మరి ఇప్పుడు పోతున్నావు ఇంటికి? ఇంటికి పోతున్నా. కరీంనగర్ వెళ్ళిపోతున్నా. ఓ కరీంనగర్, మా ఊరే కదా. ఎక్కడ? కరీంనగర్ లా? కరీంనగర్ సుల్తానాబాద్. మరి నేను అత్త ఈ పారి తప్పనిసరి. ఫంక్షన్లు ఉన్నాయా? లేకుంటే నేను పిలుస్తా. నేను అంతేనా? సామి ఏం పేరు? నా పేరు ప్రశాంత్ అండి. మీ పేరు సామి? రాకేష్. గుడి చుట్టూ అసలు చాలా మంది పబ్లిక్ కనబడుతున్నారు. మరి ఇక్కడ ఎంత మంచిగా చేస్తారు, ఏం కథ? ఒకసారి ఒక మీ మాటలు చెప్పుండ్రి. మాకు కూడా యాక్చువల్గా తెలియదండి సుబ్రహ్మణ్య షష్ఠి గురించి. సో మా ఆలయ అర్చకులు వారి వల్ల మాకు ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి అని తెలియవచ్చింది. సో మేము కూడా ఆలయ కమిటీ మెంబర్. సో నేను డైలీ ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనం, సుబ్రహ్మణ్య స్వామివారి దర్శనం రెగ్యులర్గా చేసుకుంటాము. సో సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది ఈరోజు. సుబ్రహ్మణ్య స్వామి బర్త్డే అని తెలిసి మేము కూడా మార్నింగ్ పొద్దున్నే లేచి వచ్చి అభిషేకానికి అటెండ్ అవుతూ అన్నీ చేస్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కాలనీలో ఈ టెంపుల్ వచ్చినప్పటి నుంచి మా కాలనీ ప్రశాంతత పెరిగింది, భక్తిభావం అందరికీ పెరిగింది. సో మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము కూడా కోరిన కోరికలన్నీ తీరుతుండడం వల్ల మేము కూడా చాలా దైవభక్తితో అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నాం. దేవుని పుట్టినరోజు అంటే మనందరికీ చాలా అదృష్టం అది. ఎందుకంటే మన మధ్యలో ఉండి దేవుడు మన మధ్యలో ఉండి జరుపుకుంటాడు కాబట్టి. ఎట్లా అనిపిస్తుంది మరి మీకు? నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇది ఒక అదృష్టం నాది. పూర్వజన్మ సుకృతం వల్ల నాకు ఈ స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం నాకు లభించింది ఈరోజు. ప్రతి మంగళవారం కూడా వస్తాను ఇది ఆలయం నిర్ణయించిన తర్వాత. కానీ చాలా అదృష్టం ఉంటేనే మనం ఇలాంటి ఈవెంట్స్లో పాల్గొనటము. ఇక స్వామివారి కృప నా మీద ఉండడం వల్ల నేను పార్టిసిపేట్ చేయగలను. అండ్ అందరూ కలిసిమెలిసి భక్తిని పెంపొందించి మన ధర్మాన్ని ముందుకి తీసుకెళ్ళడం అనేది ఒక ప్రాముఖ్యత ఇక్కడ మనకి ఆలయంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అందరు కలిసిమెలిసి ఉండి భక్తితో భావంతో ముందుకెళ్ళడము అండ్ మన ధర్మాన్ని మనం పాటిస్తేనే మన పిల్లలకు ముందుకు వాళ్ళు మన మార్గంలో ముందుకు వెళ్తారు. అలా అందరినీ రిక్వెస్ట్ చేసి అందరినీ పాల్గొనే ఛాన్స్ రావాలని స్వామివారిని కోరుకుంటూ అందరూ సుఖ సంతలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు అలంకరణ కూడా అవుతున్నది కదా, ఈ అలంకరణ ఎంత మంచిగా చేస్తారు? అంటే ప్రతి మంగళవారం ఇట్లనే చేస్తారా, ఇలా పుట్టినరోజని ఇంత ఘనంగా చేస్తున్నారా? ప్రతి మంగళవారం చేస్తాము. ఈరోజు పుట్టినరోజు కదా, ఇంకెక్కువ అలంకరణ ఉంటుంది మనకి. ప్రతి స్వామివారి అర్చన, అభిషేకాలు, అలంకరణలు, ప్రసాదాలు, నైవేద్యాలు అన్నీ భారీ ఎత్తుగా ఈరోజు మనకి స్వామివారి షష్ఠి రోజు తన జన్మదినం రోజు మనకి ఇంకా ఎక్కువ చేస్తారు. ప్రతి మంగళవారం ఇలానే ఉంటుంది. ఈ షష్ఠి రోజు అనే కాకుండా ప్రతి మంగళవారం కూడా అలంకరణ కానీ అభిషేకాలు కానీ చాలా ఎత్తుగా భారీ ఎత్తుగా జరుగుతాయి. పబ్లిక్ ఇగో మన చిన్నగా ముద్దుగున్న సుబ్రహ్మణ్య స్వామి ఎంత ముద్దుగా అలంకరణ చేసిండో చూడండి ఒకపారి. ఎంత ముద్దుగా కానొస్తున్నారో మంచిగా. ఇప్పటిదాకా నార్మల్గా ఉండే కదా నువ్వు పబ్లిక్, ఇప్పుడు ఎంత ముద్దుగా మంచిగా పట్టు వస్త్రం మంచిగా కట్టుకొని మంచిగా చైన్ వేసుకొని ఆ కళ్ళు చూడుండ్రి. ఆ కళ్ళు చూస్తే చాలు అసలు బాధలన్నీ పోతాయి తెలుసా. ఏమన్నా బాధ పెట్టుకొని ఇటుకి వచ్చినా కూడా బాధలన్నీ తొలగిపోతాయి. సాంలోని చూస్తే మంచిగా పెద్ద పెద్ద పూల దండలు వేసిండ్రు. మంచిగా గులాబీ పూలు అయితే నిండుగా కప్పిండ్రు కదా. సాంలోకి చాలా ఇష్టం ఆ కలర్ అన్నా కూడా. అందుకే చూడుండ్రి ఎంత ముద్దుగా తయారు చేసిండ్రు.
ఇక ఈ సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత ఏంది, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ గుళ్ళ ఇంత ఘనంగా ఎందుకు వేస్తారు, ఏం కథ మనకి ఇక్కడ పెద్ద అయ్యోరు ఉన్నారు, అయ్యోరుని అడిగి తెలుసుకుందాం. అయ్యోరు నమస్తే. నమస్తే అమ్మ. ఏం పేరండి? శంకర్ శర్మ. ఇక్కడ సుబ్రహ్మణ్య షష్ఠి విశిష్టత ఏంది, ఇంత ఘనంగా ఎందుకు జరుపుకుంటారో మీ మాటల్లో చెప్పుండ్రి. ఇక సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఇది మనకి మార్గశిర మాసంలో వచ్చేటటువంటి షష్ఠి రోజున వస్తుంది. దీనిని సుబ్రహ్మణ్య షష్ఠిగా చేస్తూ ఉంటారు. ఎన్నో షష్ఠులు ఉన్నాయి మనకి. ప్రతి మాసము అంటే నెలకి 2 షష్ఠులు వస్తూ ఉంటాయి, ఒకటి కృష్ణపక్షము, ఒకటి శుక్లపక్షములో. అలాగే కానీ ఈ మార్గశిర శుద్ధ షష్ఠికి విశిష్టత ఏంటయ్యా అంటే మన వాగర్ధ వివసంపృక్తో వాగర్ధ ప్రతిపక్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో అన్నారు. అంటే ఈ జగత్కి తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే ఆ పార్వతీ పరమేశ్వరుడు. వారి యొక్క సంతానమైనటువంటి రెండవ అతనే కుమారస్వామి, షణ్ముఖుడు, స్కందుడు, మనకు వచ్చినటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటాము. ఆయనే కుమారస్వామి. ఆయన పుట్టినటువంటి రోజే స్కంద షష్ఠి, ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి అని పిలువబడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఎవరు ఏమి చేసినా సరే వారికి ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయని చెప్పేసి ఒక ప్రతీతి. అది ఎటువంటి కోరికలు అంటే ఈ రోజున షష్ఠి చేయడం మొదలుపెట్టారు. అలాగే మనకి నెలలో 2 షష్ఠులు వస్తాయి అనుకున్నాం. ప్రతి షష్ఠి కూడా చేస్తూ ఉండొచ్చు. ఆ షష్ఠులు చేయటం వల్ల ఎక్కువగా సర్పదోషము కానీ, లేకపోతే ఇప్పుడు ఈ యొక్క మన కాలంలో ఉన్నటువంటి కాలసర్పదోషాలు కానీ, అలాగే వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం అవ్వడం కానీ, సంతానం లేని వారి సంతానం అవ్వడం కానీ, ఇటువంటి ఏమి దోషాలు ఉన్నాయో కూడా అవన్నీ కూడా తొలగిపోయి స్కంద షష్ఠితో ప్రారంభం చేసుకుని ప్రతి షష్ఠి కూడా చేసుకుంటూ వెళ్తూ ఉండడం వల్ల మరీ తర్వాత వచ్చే స్కంద షష్ఠి వరకు కూడా మనకు ఉండేటువంటి స్కంద షష్ఠులన్నీ కూడా 24 షష్ఠులు అవుతాయి. నెలకి 2. ఈ సంవత్సరంతో మొదలు పెట్టుకున్నాం. 12 నెలలు, 12 నెలలు 24. ఈ షష్ఠులు చేసిన వెంటనే వారికి ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయని ప్రతీతి. కాబట్టి స్కంద షష్ఠికి ఇంత విశిష్టత ఏర్పడుతుంది. ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటి అన్నీ కూడా విపరీతమైన వారి స్వామివారికి అభిషేకం చేయడం, కళ్యాణాలు చేయడం స్వామివారికి, తర్వాత స్వామివారికి అభిషేకంగా విశేషంగా అలంకారాలు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనకి. చూసిండ్రు కదా, సుబ్రహ్మణ్య షష్ఠి అంటే గింత విశిష్టత ఉన్నది. అన్నీ కలుస్తేనే ఇప్పుడు మనము ఇంట్లో మన పుట్టినరోజులు అయితే కదా, పుట్టినరోజుకు ఏ విధంగానైతే మనం మంచిగా ముస్తాబయ్యి మంచిగా చాక్లెట్లు బిస్కెట్లు మంచి నైట్ పూట కేక్ కడిగేస్తాం కదా, అంత మంచిగా చేసుకుంటాం. కాబట్టి సాములూరుకు కూడా ఇంత అద్భుతంగా మంచిగా పండ్లు ఫలాలు, ఇక్కడ అభిషేకాలు, మంచిగా పూజలు జరుగుతాయట. ఎట్లా అనిపించింది? సాములూరు చెప్పింది చాలా మంచిగా అనిపించింది కదా. స్వామి ఇప్పటిదాకా సుబ్రహ్మణ్య షష్ఠి గురించి చెప్పిండు కదా. ఇక మరి ఈ గుడి వినాయకుని గుడి కదా, వినాయకుడును సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు అన్నదమ్ములు అయ్యే మంచిగా. మరి వీళ్ళిద్దరిని పక్కకే నేనైతే ఏ గుళ్ళో చూడలేదు, ఉండొచ్చు కొన్ని గుళ్ళల్లో, కానీ నాకు తెలిసి అయితే ఏ గుళ్ళల్లో చూడలేదు స్వామి. ఇక్కడనైతే మంచిగా పక్కకే పెట్టిండు. కుడి బందుకేమో మన బొజ్జ గణపయ్య ఉన్నాడు, ఎడవ బందుకేమో మంచిగా సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు కదా. నాకు చాలా మంచిగా అనిపిస్తున్నది. మరి ఇక్కడ ఏ టైం నుంచి ఏ టైం వరకు గుడి ఓపెనింగ్ కానీ బంద్ చేసుడు కానీ ఉంటుంది? మరి ఏ రోజు మంచి అభిషేకాలు చేస్తారు? ఇవన్నీ చెప్పుండ్రు. ఇక ఉదయం ఇది లక్ష్మీ గణపతి దేవాలయం మెయిన్ ఇంపార్టెంట్గా. లక్ష్మీ గణపతి దేవాలయం అంటే మనకి తెలిసినంత వరకు కూడా ప్రతి చోట కూడా గణపతి మాత్రం ఉంటూ చూస్తూ ఉంటారు. గణపతి దేవాలయం అంటే గణపతి, అన్ని గుళ్ళల్లో ఉంటాడు గణపతే ఉంటాడు. కానీ లక్ష్మీ గణపతి సరే మామూలుగా మన నానుడి ప్రకారం అందరూ కూడా తెలిసింది ఏంటంటే గణపతికి ఉన్నటువంటి భార్యల పేర్లు సిద్ధి, బుద్ధి. మనుషులకు కావాల్సింది సిద్ధి, అలాగే దానితో పాటు బుద్ధి కూడా కావాలి. మరి 2 ఉంటే సరిపోతుందా? ఇంకేం కావాలి? ఏం కావాలి? బుద్ధితోటి సిద్ధితోటి మనం ఏం చేయలేం. ఈ రెండింటినీ కూడా సరైన మార్గంలో పెట్టాలంటే జ్ఞానం కావాలి మెయిన్గా కదా. ఆ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి స్వామే లక్ష్మీ గణపతి. బుధవారము కూడా మనం ఉదయం 6:30 6:30కి అభిషేకం జరుగుతూ ఉంటుంది. ప్రతి బుధవారము కూడా గణపతికి అభిషేకము, ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము. అన్నదమ్ములు ఇద్దరికి కూడా. గణానికి అధిపతి ఈయన, సేనాలకు అధిపతి ఆయన. గణము అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న సమూహం ఏదైతే ఉందో ఆ సమూహానికి అధిపతి గణాధిపతి. అలాగే సేనానాయకుడు అంటే మొత్తం అన్ని సేనలకి కూడా మించిన నాయకుడు ఆయన షణ్ముఖుడు సుబ్రహ్మణ్య స్వామి. అందువలన వాళ్ళిద్దరినీ కూడా ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ
నవగ్రహాలని పత్నీయుక్తంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. నవగ్రహాల్లో ఎక్కడా కూడా భార్యలతో ఉన్న నవగ్రహాలు ఉండడం చాలా రేరు, తక్కువగా ఉంటుంది. ఇక్కడ మాత్రం భార్య నవగ్రహాలు ఇటువంటి జరగడం జరిగింది ప్రతిష్ట. కాబట్టి అదే కాకుండా మనకి ఇక్కడ సంకష్ట చతుర్థి అనేది విపరీతమైనటువంటి ఒక ఇదిలో జరుగుతూ ఉంటుంది. అది ఏ విధంగా అయ్యా అంటే ప్రతి చోట కూడా అభిషేకం మనకి ఉదయం పూటే చూస్తూ ఉంటాం, ఏ దేవాలయం అయినా సరే కదా. కానీ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే గుడి కట్టినప్పటి దగ్గర నుంచి కూడా సంకష్టాల చతుర్థి అంటే ప్రదోష సమయం, అంటే సాయంత్రం చేయాలనేది సంకష్టాల చతుర్థి ప్రత్యేకత. మామూలు అది సంకష్ట అంతం కూడా చేయాలి. అలా ఎక్కడా కూడా మనం ఇప్పుడు ఉదయం పూటే చేస్తున్నారు తప్ప సాయంత్రం పూట చేయట్లేదు. కానీ ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం పూట 6-6:30కి సంకష్టాల చతుర్థి అభిషేకం ఉంటుంది. అభిషేకం చేయడం, అలంకారం చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి నెల సంకష్టాల చతుర్థి జరుగుతుంది. వినాయక నవరాత్రులు కూడా బాగా విశేషంగా ప్రతిరోజు కూడా ఒక రకమైన అలంకారంతో విశేషమైన అలంకారాలు జరుగుతుంది ఇక్కడ. మరి పొద్దుగల ఏ సమయం నుంచి సాయంత్రం ఏ సమయం దాకా ఉంటుంది ఈ గుడి? ఉదయం 5:30 నుంచి 11 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం 5:30 నుంచి 8-8:30 వరకు కూడా ఉంటుంది దేవాలయం. చాలా మంచిగా చెప్పిండ్రు స్వామి. నేను అత్త ఉంటే పొద్దుగాల పూట వచ్చిన కదా, గిటు బందుకు మొత్తం జంగల్ అని చెప్పిండ్రు. నెమలీలు కూడా ఉంటాయట కదా, ఎప్పుడైనా కనబడ్డాయా మీకు? ఉదయం పూట ఎటువంటి సమయంలో ప్రతి మంగళవారం ఉత్తి రోజులు ఎలా ఉన్నా మంగళవారం రోజున మాత్రం స్వామివారికి అభిషేకం మొదలు పెట్టడం, అక్కడ నెమలి పక్క నుంచి అరుపు వినిపించడం జరుగుతుంటుంది. ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా చాలా మంది ఉన్నారు. సాములో రచ్చి మంచిగా అభిషేకాన్ని మీరు నాకే ఏపిస్తున్నారు కదా అన్నట్టు ఇక్కడ పోతారు, ఇక అంతే దీవనార్థాలు పెడతారు, ఇంకా వాళ్ళే సంతోషపడుతూ ఉంటారు. అలాగే ఎటువంటి ఇది ఉన్నా కూడా ఇక్కడ కోరికలు, మనిషికి కోరికలకు అంతూ ఆశ ఉండదు. ఎన్ని ఉన్నా సరే ఒకటి తీరిన తర్వాత ఇంకో కోరిక వస్తుంటుంది. కానీ ధర్మబద్ధమైన కోరిక అది. ఇప్పుడు ఎవరైనా సరే ఎటువంటి మనకి అసలు సంతానమే లేదు, సంతానం కావాలి, అది ధర్మబద్ధం, అంటే ధర్మానికి ఉన్నటువంటి కోరిక. ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఎవరైనా సరే గణపతికి కానీ సుబ్రహ్మణ్య స్వామికి కానీ 42 రోజుల పాటు ప్రదక్షిణాలు చేసి ఆ స్వామివారికి పూజలు చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా వారి సంతానం కలుగుతుంది. అటు కలిగిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, సంతానం అలా కలిగిన వాళ్ళు కూడాను. మరి ఈ గుడి ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కట్టారు. సంకష్టాల చతుర్థి రోజే ప్రతిష్ఠ అయ్యింది. ప్రతిష్ఠ అయినటువంటి 41వ రోజు మాస శివరాత్రి అంటారు. ప్రతి నెల కూడా మాస శివరాత్రి వస్తుంది. ఆ మాస శివరాత్రి రోజునే 41వ రోజు పూజ అయ్యింది. అంటే అదృష్టము ఈశ్వరుడి ఆయన తండ్రి ఆయనటువంటి చేసేటువంటి రోజునే ఈయనకి 42వ రోజు 42 మండల పూజ జరిగింది. ఈ విధంగా ఇటువంటి విశేషాలన్నీ కూడా ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామికి జరిగిన అభిషేకాలు, హారతి ఎట్లా అనిపించినాయి? మస్తు అనిపించినాయి కదా. మస్తు మంది భక్తులతో కూడా మాట్లాడిచ్చినాయి కదా నువ్వులా. ఇగో మీరు ఒక పని చేసి పెట్టుండ్రి, పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర్ చూస్తున్న వాళ్ళు సుత్తనే ఉండుండ్రి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ పెట్టుండ్రి, గట్లనే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటా మరి. శనార్థి.